కాంగ్రెస్ మార్పు తెస్తామంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఆగమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి కష్టాలు వచ్చాయన్నారు. చెల్లకు 4 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత చెల్లె? 10,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్. ఎవడన్నా మీరు ఉద్యోగికో చందుర్తికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు అరే నువ్వు 10,000 బాకీ పడ్డావు, ఇక 10,000 అడ పెట్టినాకని మా ఓటు అడుగుమని చెప్పాలి కొడుకులకు. అంతేనే కాదా? అవ మా అవ్వ నవ్వుతుంది. ఇంకా అవ్వ తాతలకు కూడా మోసం చేసిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 2,000, మేము వస్తే 4,000 పింఛన్ ఇస్తామన్నారు. పడ్డదా అవ్వ? 4,000 వచ్చిందా? ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండగా 200ని 1000 చేస్తా అంటే చేసిండు. మళ్ళా గెలిస్తే 1000 2,000 చేస్తా అంటే చేసిండు. వీళ్ళేమన్నారు? మేము 4,000 చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా అమ్మ 4,000? ఎవరికైనా వచ్చినాయా 4,000? రాలే. అందువల్ల నేను ఒక మాట కుల్లా చెప్తా. 4,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొట్టేయింది, పడనోళ్ళంతా కారు గుర్తుకు వినోదన్న కొట్టేయింది. ఏ ఇంకెందుకు